ఒక మంచి కథ చెప్పుకుందామా? పెద్దల మాట. స్టోరీ పేరు అనగనగా రాజుపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. అది లోతట్టులో ఉన్న గ్రామం. గోదావరి సమీపంలో ఉండటంతో భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉండేది. ఒకసారి ఆ గ్రామానికి వరదలు వచ్చాయి. ఆ గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు. అంతలో వారికి ఒక ముని ఎదురయ్యాడు. ఆయన గ్రామస్తులతో, మీరు వెళ్ళేటప్పుడు ఆ మూలగా ఉన్న గులకరాలలో ఎన్ని తీసుకెళ్ళగలిగితే అన్ని తీసుకెళ్ళండి. వాటి వలన మీకు భవిష్యత్తులో చాలా ప్రయోజనం కలుగుతుందని చెప్పాడు. కొంతమంది, మా బాధల్లో మేము ఉంటే ఈ గులకరాళ్ళ గోలేంటి స్వామి అని విసుక్కుంటూ ఏమీ తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయారు. ఇంకొందరు స్వామి ఎందుకు చెప్తున్నాడో ఏమిటో అనుకొని కొన్ని గులకరాళ్లను తీసుకొని వెళ్ళారు. మరికొంతమంది గ్రామస్తులు ముని తమ మేలు కోరే గులకరాళ్లను తీసుకెళ్ళమంటున్నాడని భావించి వారి శక్తి మేరకు గులకరాళ్లను తీసుకెళ్లారు. వరద నుంచి తప్పించుకున్న వారందరూ కాస్త ఎత్తైన ప్రదేశంలో ఇళ్లను నిర్మించుకొని నివసించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఒక ఇంట్లో పిల్లలు గులకరాళ్లతో ఆడుకుంటుండగా ఒక గులకరాయి మెరవటం ఆ ఇంటి యజమాని గమనించాడు. అనుమానం వచ్చి ఆ రాయి సాన పెట్టించాడు. అది వజ్రమని అర్థం కాగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆ విషయం క్షణాల్లోనే ఊరంతా తెలిసిపోయింది. గ్రామస్తులు తాము తెచ్చుకున్న గులకరాళ్లకు సాన పెట్టించారు. వాటన్నింటినీ వజ్రాలుగా మార్చుకున్నారు. వాటిని అమ్మి ధనవంతులయ్యారు. గులకరాళ్లను ఒక్కటి కూడా తీసుకెళ్ళని వారు చాలా దుఃఖించారు. కొన్నింటిని మాత్రమే తీసుకెళ్లిన వారు కొన్ని తెచ్చుకున్నందుకు పశ్చాత్తాపడ్డారు. ఎక్కువ రాళ్లను తీసుకెళ్లిన వారు ఆనందానికి అవధులు లేవు. ముని చెప్పిన మాటలు పూర్తిగా విశ్వసించిన వారు ఎక్కువగా బాగుపడ్డారు. సగం నమ్మిన వారు ఆ మేరకే బాగుపడ్డారు. అస్సలు నమ్మని వారు బాధపడ్డారు. వారు ముని చెప్పినది పట్టించుకోనందున పశ్చాత్తాపడ్డారు. నీతి: పిల్లల భవిష్యత్ కోసం పెద్దలు తమ అనుభవంలో చెప్పే మంచి విషయాలను మామూలు మాటలుగా అనిపించిన నిర్లక్ష్యం చేయకుండా సరిగ్గా పాటిస్తే ప్రయోజనం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.